రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలో పాన్ డబ్బాలో కిరాణం షాపులలో గంజాయి చాక్లెట్ దొంగచాటుగా విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఒక కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ ప్రక్కనే ఉన్న కిరాణా షాపులో గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న విషయం పోలీసులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఈ చాక్లెట్ తిని గత వారం వింతగా ప్రవర్తించారని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి 8 కిలోల గంజాయి చాక్లెట్ల రూపంలో ఉన్నారని తెలిపారు. ఇక నిందితులను కొత్తూరు పోలీసులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలో పాన్ డబ్బాల్లో కిరాణా షాపులలో గంజాయి చాక్లెట్ల దొంగచాటుగా విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఒక కిరాణా షాపుల్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ ప్రక్కనే ఉన్న కిరాణా షాపుల్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న విషయం పోలీసులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఈ చాక్లెట్ తిని గత వారం వింతగా ప్రవర్తించారని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి 8 కిలోల గంజాయి చాక్లెట్ల రూపంలో ఉన్నట్లు తెలిపారు. నిందితులను కొత్తూరు పోలీసులకు అప్పగించారు. అయితే పాఠశాలకు వచ్చి పరిశీలిస్తే ఏమవుతుందంటే బయట గ్రామస్తులు కావచ్చు, యూత్ కావచ్చు, అంతా పాఠశాల ఆవరణలో మూత్రం పోయడము, మిస్బిహేవియర్ చేయడము, అటువంటి విషయాలు నేను గమనించడం జరిగింది. అట్లాగే దాని తర్వాత ఏమైందంటే తరగతి గదులు కూడా పిల్లలు కొద్దిగా నిద్రపోతున్నట్టు అట్లా కొద్దిగా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అబ్జర్వేషన్ చేస్తే అట్లా నాకు కొద్దిగా అనుమానం రావడం జరిగింది. అనుమానం వస్తే నేను ఎవరితోటి నా ప్రాబ్లమ్ షేర్ చేసుకోవాలనుకుంటే మా డిఓ గారి సార్ తోటి నేను ఈ సమాచారం కూడా చేరవేయడం జరిగింది. పిల్లల మీద చెడు ప్రభావం పడతానే ఉద్దేశంతో ఒక మానవత దృక్పథంతో నేను స్పందించి మా డిఓ గారికి ఈ విషయం చెప్పడం జరిగింది. డిఓ గారు ఇమీడియట్లీగా మాకు కొన్ని సలహాలు సూచనలు చేయడం ద్వారా మేము గ్రామస్తులతో ఈ సమస్యను షేర్ చేసుకుని వాళ్ళు ఇమీడియట్గా, ముఖ్యంగా క్యాన్ స్కూల్ ఎవరికంటే గ్రామంలో ఉన్న లీడర్లకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు ఇమీడియట్గా స్పందించడము, వాళ్ళని ఇమీడియట్గా పట్టుకోవడం అది సంతోషకరమైన విషయం సార్. విద్యార్థులకు బాగా ఇది అలవాటై ఒక చిన్న చాక్లెట్ రూపంలో చామ్నార్ అని చిన్న కవర్, చామ్నార్ గోల్డ్ అని కవర్ పైన ఉంది. అది విద్యార్థులు తీసుకొని మత్తుగా ప్రవర్తించడం, క్లాస్ రూమ్లో నిద్రపోవడం ఇలాంటివి జరగడం ఈ హెచ్ఎం గారు మాకు చెప్పడం, దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని శంషాబాద్ డీసీపీ గారికి దీనిపైన చర్యలు తీసుకోవాలని అని కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ మత్తు పానీయాలకు పిల్లలు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాని స్థితిలో తల్లి తెలవకుండా అయిపోయింది, వాళ్ళకు తండ్రి తెలవకుండా అయిపోయింది. ఒక విద్యార్థులు అంటే ఆడపిల్ల, టీచర్ ఎవరు వాళ్ళకు అందరూ ఒక మత్తులో కనిపించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలో పాన్ డబ్బాల్లో కిరాణా షాపులలో గంజాయి చాక్లెట్ దొంగచాటుగా విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఒక కిరాణా షాపులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ ప్రక్కనే ఉన్న కిరాణా షాపుల్లో గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న విషయం పోలీసులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఈ చాక్లెట్ తిని గత వారం వింతగా ప్రవర్తించారని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి 8 కిలోల గంజాయి చాక్లెట్ల రూపంలో ఉన్నట్లు తెలిపారు. నిందితులను కొత్తూరు పోలీసులకు అప్పగించారు. ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గమైనటువంటి కొత్తూరు మండలంలో పాన్ డబ్బాల్లో కిరాణా షాపులలో అయితే గంజాయి చాక్లెట్ ఒక దొంగచాటుగా విక్రయిస్తున్నారనే సమాచారంతో అయితే ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? స్వాతి, మనం గమనించవచ్చు, తెలంగాణ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో అమ్మడానికి వీల్లేదు, నిఘా పెట్టమని చెప్పిన నేపథ్యంలో మన తెలంగాణలో పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటివరకు కూడా చిన్నపిల్లలు డ్రగ్స్ వాడిన నేపథ్యాన్ని చూసాం. తర్వాత గంజాయి ఎక్కడెక్కడ తీసుకుంటున్నారు, అది కూడా చదువు రాని వాళ్ళు కొంతమంది పిల్లలు కూడా వాడుతున్నారు, ఆటో డ్రైవర్స్ అంతా గంజాయి వాడుతున్నారని చెప్పి సమాచారం. కాకపోతే ఇప్పుడు కొత్తగా చాక్లెట్ రూపంలో ఉన్న గంజాయి చాక్లెట్లను స్కూల్ పిల్లలు వాడుతున్నారని చెప్పేసి అన్న సమాచారం అనేది నిజంగా ఒక రకం చెప్పాలంటే ఇది ఆశ్చర్యకరమైన విషయం. అంటే గతంలో వచ్చిన గంజాయి చాక్లెట్లు కానీ ఒక స్కూల్ దగ్గర, అది కూడా పోలీస్ స్టేషన్ పక్కన ఒక పాన్ డబ్బాలో
కిరాణా షాప్లో ఇలాంటి చాక్లెట్లు అమ్ముతున్నారన్న సమాచారం తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే. ఖచ్చితంగా ఎస్ఓటి పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంట్లో మనం ప్రధానంగా చూస్తే ఆ ప్రభుత్వ పాఠశాలల్లో కొంతమంది విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ప్రవర్తన వింతగా ఉందని చెప్పిన నేపథ్యంలో వాళ్ళకి సమాచారం వచ్చింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి కూడా ఎస్ఓటి పోలీసులు చాలా ప్రత్యేకమైన దృష్టి సారించి నిఘా వేయడంతో ఈ గుట్టు మొత్తం రట్టయినప్పుడు కూడా మనకు పక్కా సమాచారం అంతా ఉంది. అయితే ఈ అసలు ఈ పాన్ డబ్బాల్లో కిరాణా షాపుల్లో ఈ గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు. ఈ గంజాయి చాక్లెట్ తినడం వల్లనే పిల్లలు ఆ రకంగా అంటే తల తిరిగినట్టు, తర్వాత వామిటింగ్ చేసుకున్నట్టు పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని చెప్పన్న సమాచారంతో ఈ గుట్టు మొత్తం రట్టని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు స్వాతి. దీంట్లో మనం గమనిస్తే ఎప్పుడైతే వింతగా ప్రవర్తించిన నేపథ్యంలో ఉపాధ్యాయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఓటి పోలీసులు దాడి చేసి ఈ గుట్టును రట్టు చేశారు. దీన్ని మనం గమనిస్తే ఓవరాల్గా ఎస్ఓటి పోలీసుల దాడుల్లో దాదాపుగా 8 కిలోల గంజాయి చాక్లెట్లు దొరికినట్టు తెలుస్తూ ఉంది. దీంట్లో చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. అయితే ఈ చాక్లెట్లు ఎక్కడ తయారు చేస్తున్నారు, ఎవరు తయారు చేస్తున్నారు, తర్వాత ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడు ఇక్కడ ఎస్ఓటి పోలీసు దొరికిన పాన్ డబ్బాలు తర్వాత పాన్ షాపులే కాకుండా ఇంకా ఎక్కడెక్కడ వీళ్ళను ఈ చాక్లెట్లు అమ్ముతున్న దాని కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరుగుతూ ఉంది. ఇది రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఉన్న ఆ కొత్తూరు మండలంలో అమ్ముతున్న నేపథ్యాన్ని మనం గమనించాం. ఇది కాకుండా కొత్తూరు మండలం కాకుండా హైదరాబాద్లో కూడా ఇంకా పలు ప్రభుత్వ పాఠశాలలు, స్కూళ్ళు, కాలేజీలు, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే ప్రాంతాల్లో కూడా పాన్ డబ్బాల్లో యథేచ్ఛగా ఇలాంటి చాక్లెట్లు అమ్ముతున్న సమాచారం ఉంది. ఖచ్చితంగా దీని మూలాలు అంటే తయారు చేసి ఎక్కడ తయారు చేస్తున్నారు, ఎక్కడెక్కడ అమ్ముతున్నారు, తర్వాత ఇప్పటివరకు ఎంతమంది బాధితులు ఉన్నారన్న పక్క సమాచారం గురించి ఎస్ఓటి పోలీసులు దాదాపుగా 4 టీంలు ఫామ్ అయి వాళ్ళు గాలింపు చేస్తుంటే మన సమాచారం ఉంది. మొత్తం మీద ఈ గంజాయి చాక్లెట్ అనేది కూడా ఒక సంచలనంగా మారిన నేపథ్యంలో ఫ్యూచర్లో పిల్లల భవిష్యత్తు పాడవటానికి కూడా ఇవి చాలా హెల్త్ కూడా హెల్త్ విషయంలో కూడా చాలా దారుణమైన పొజిషన్లో వాళ్ళ మైండ్ కంట్రోల్ లేకపోవటం, సరిగ్గా చదవలేకపోవటం, తర్వాత నీరసపడిపోవటం అనేది కూడా ఈ గంజాయి చాక్లెట్ వల్ల హెల్త్ పరంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పిన డాక్టర్లు చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఓవరాల్గా ఇంకా ఎక్కడెక్కడ అమ్ముతున్నారు, దీనికి మూల కారణం ఎవరు, తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఈ చాక్లెట్ దందా అనిపిస్తుంది దాని మీద పూర్తి నిఘా కొనసాగుతుంది స్వాతి. అయినా కానీ ఇన్నారెడ్డి పోలీస్ స్టేషన్ పక్కనే ఎంత తతంగం జరుగుతున్నా కానీ మనకు తెలియకపోవడం అయితే చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. అంటే స్వాతి మనం గమనించవచ్చు, అంటే నిఘా కొరవడింది, నిఘా లేకపోవడం వల్లనే యథేచ్ఛగా వాళ్ళు చాకటి అమ్మగలుగుతున్నారని అనుమానం స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ఖచ్చితంగా అంటే ఈ పాన్ డబ్బాల్లో కావచ్చు, తర్వాత కిరాణా షాపుల్లో కావచ్చు గంజాయి అమ్ముతున్నారన్న విషయం గతంలోనే వెల్లడైంది. సో దాడులు చేశారు, పట్టుకున్నారు. కానీ ఆ గంజాయికి సంబంధించి అంటే ఎక్కడెక్కడ అమ్ముతున్నారన్న సమాచారం మేరకు ఎప్పటికప్పుడు దాడులు చేయడం, నిఘా పెట్టడం చేస్తే ఖచ్చితంగా ఇలాంటి బయటకు వస్తాయి. ఇక్కడ మనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంటూ మనకు ఒకటి ఉంది. సో ఇంటెలిజెన్స్ వ్యవస్థ లోపం అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ తర్వాత ఐబీ ఇన్ఫర్మేషన్ బ్యూరో సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఉంటారు. సో అవన్నీ నిఘా వ్యవస్థ లోపం ఒకటి, తర్వాత పక్కన పోలీస్ స్టేషన్ నుండి కూడా తెలుసుకోలేకపోవటం. అంటే ఎప్పుడైతే పిల్లలు వింతగా ప్రవర్తిస్తున్నారో అనుమానం వచ్చి దాని మీద కంప్లైంట్ ఇవ్వటం, దాని తర్వాత ఎస్ఓటి పోలీసు రంగంతో ఈ గుట్టుపోత రట్టయింది స్వాతి. ఓవరాల్ చూస్తే ఈ ఒక్క ప్రభుత్వ పాఠశాలే కాదు, చాలా ప్రభుత్వ పాఠశాలల దగ్గర, తర్వాత పాన్ డబ్బాల్లో, తర్వాత అలాగనే ఈ కిరాణా షాపుల్లో యథేచ్ఛగా అమ్ముతున్న సమాచారం అయితే ఉంది. ఖచ్చితంగా భారీ దాడులు చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది తెలుస్తోంది స్వాతి. Right. Thank you, Inareddy. Thanks for the live updates.